ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ఫిబ్రవరిలోకి వచ్చేసాము, లాస్ట్ వీక్లోకి వచ్చేసాము. దేవుని కాపుదలు మనం అందరం కూడా భద్రపరచబడుతున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న వాక్యం నేను చెప్పాలని చెప్పేసి ఆశపడుతున్నానండి. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగరుడ, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, సర్వాధికారమైన మా తండ్రి, మా మంచి కాపరి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా జీవితాలు మా సమస్తమైన దేవుడు ప్రభా, మేము మరి తండ్రి భూమి యొక్క పునాదులు వేయబడక ముందు మమ్మల్ని క్రీస్తు కూడా ఏర్పాటు చేసుకున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు తండ్రి నేను మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రము తండ్రి. ఈ వాక్యముతో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. అయినా ఈ వాక్యం ద్వారా తండ్రి నన్ను మీరు నాతోనూ మాతో మాట్లాడుతండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కొద్దిపాటి మాటలు మీ సంధానం చేసుకుంటాను. అతను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనందరం కూడా జనరల్గా మనందరం కూడా ప్రాసెస్ అంటే మనకి ఎవరికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు కదండి. ప్రాసెస్ అంటే మనకి ఇప్పుడు మనం జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, సో ఫాస్ట్గా ఫుడ్ రావాలి అని చెప్పేసి, లేకుంటే మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం అనుకోండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం అనుకోండి, సమ్టైమ్స్ దే ఆర్ గోయింగ్ టు టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు ప్రిపేర్ అండ్ టు మేక్ ఇట్ వెల్ డన్. సో మేబీ ఒక 10 minutes, 20 minutes, 30 minutes, డిపెండింగ్ ఆన్ ద ఐటమ్ దట్ వీ ఆర్డర్డ్. సో దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు, టైం మనం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ వెయిటింగ్ టైంలో మనకు ఎంతో చిరాకు, విసుగు, ఎంతసేపు కూడా వస్తారు అని చెప్పేసి ఒక రకమైన గ్రంబ్లింగ్ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మనకంటే ఎవరికి కూడా వెయిటింగ్ అనేది పెద్దగా ఇష్టం ఉండేటువంటి విషయం కాదు. సో అదేవిధంగా మనకి యాక్చువల్గా ఇక్కడ ఎక్సోడస్ చాప్టర్లో స్టార్ట్ అయినటువంటి ఇశ్రాయేలీలు ఆల్మోస్ట్ 40 years దే వెయిటెడ్ ఫర్ టు రీచ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఈ ప్రామిస్డ్ ల్యాండ్కి వాళ్ళు రీచ్ అవ్వడానికి దే వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 40 years. అంటే వాళ్ళ యొక్క డిజొబీడియన్స్ని బట్టే కానీ, లేకుంటే వాళ్ళకున్నటువంటి మర్మరింగ్ స్పిరిట్ని బట్టే కానీ, లేకుంటే వాళ్ళకున్నటువంటి కంప్లైనింగ్ స్పిరిట్ని బట్టే కానీ, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క రిబ్యూకింగ్ స్పిరిట్ని బట్టే కానీ, సో ఈ రకరకాల అంటే దేవునికి ఇష్టం లేని పనులను బట్టి వాళ్ళు దే వెయిటెడ్ సచ్ ఏ లాంగ్ టైం అని చెప్పేసి మనకి బైబిల్లో రాసి ఉంది కదండి. సో ఈ విధంగా వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో అక్కడ డ్యూట్రానమీ చాప్టర్కి వచ్చేటప్పటికి మోసెస్ ఈస్ వన్స్ అగైన్ టాకింగ్ అగైన్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో డ్యూట్రానమీ అంటే మనకు తెలిసింది ద్వితీయ ఉపదేశ కాండము. అంటే వన్స్ అగైన్ హీఈస్ గివింగ్ అస్ ద ఇన్స్ట్రక్షన్స్. ద్వితీయ సెకండ్ టైం, ఉపదేశము అంటే సెకండ్ టైం మళ్ళీ మనకి చెప్పటం. సో దాని గురించి మనకి చెప్పటాన్ని బోధించేది మనకి ద్వితీయోపదేశ కాండంగా కనపడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డ్యూట్రానమీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చెప్తున్నప్పుడు మోసెస్ ఏమని చెప్తాడు అంటే, నేను ఒక బైబిల్ వర్స్ చదువుతానండి ఈరోజు వాక్య భాగంగా. డ్యూట్రానమీ చాప్టర్ 8 verse 2. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయంలో నుంచి తెలుసుకొనుటకు నిన్ను అణచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీవు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇంగ్లీష్లో కూడా చూసుకుందామండి. అండ్ యూ షల్ రిమెంబర్ ద హోల్ వే దట్ ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ లెడ్ యూ దీస్ 40 years ఇన్ ద విల్డర్నెస్, that he might humble you, testing you to know what was in your heart, whether you would keep his commandments or not. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనకి ఏమని కనపడుతోంది అంటే, దేవుడు ఈ ప్రాసెసింగ్ టైం ఎందుకు అలౌ చేస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ఈ వెయిటింగ్ టైం, అదే ప్రాసెసింగ్ టైం అయినా అనుకోవచ్చు, లేకుంటే వెయిటింగ్ టైం అయినా అనుకోవచ్చు, లేకుంటే దేవుని యొక్క టైమింగ్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఇవన్నింటినీ కూడా మనకి ఎందుకు అలౌ చేస్తాడు దేవుడు అనేది మనం ఆలోచిస్తే, సో హీ ఈస్ గోయింగ్ టు చెక్ ఆన్ అస్, హీ ఈస్ గోయింగ్ టు టెస్ట్ అస్, హీ ఈస్ గోయింగ్ టు చెక్ వెదర్ వీఆర్ గోయింగ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు గ్రంబుల్ ఫర్ దట్ అని చెప్పేసి ఆయన చెక్ చేయడానికి ఆ విధంగా పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, శోధిస్తాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాసిందండి. అంటే మనం జనరల్గా మనకు ఒక దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రామిస్ మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి, వెంటనే ఫుల్ఫిల్ అయిపోవాలి అని చెప్పేసి మనం ఎంతగానో ఆత్రపడుతూ ఎదురు చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ప్రతి బైబిల్ గ్రంథంలో వెయిట్ చేసిన ప్రతి వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే, దే వెయిటెడ్ ఫర్ సో లాంగ్. Some persons were waited for almost 25 years. Some persons were waited almost for 13 years or 17 years. That is like a 2-digit numbers వాళ్ళు వెయిట్ చేసినట్టుగా అక్కడ కనపడుతూ ఉంటుందండి. అంటే గాడ్స్ గివెన్ ప్రామిస్ వారి జీవితంలో ఉంది, బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ దేర్ లైఫ్స్.
సో ఈ ఫుల్ఫిల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో దే వెంట్ త్రూ lot of thoughts, and they are being bombarded with a lot of thoughts, and they are going to be having some tests and trials in their lives. సమ్ టెస్టింగ్ టైమ్స్లో ఆ టెస్టింగ్ టైమ్స్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని దేవుడు చెక్ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి ఒక ఓర్పుని, ఒక సహనాన్ని, లేదంటే ఒక పర్ష్యూరెన్స్ని ఆయన నేర్పిస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క సమయంలో మనకి జనరల్గా ఈ వెయిటింగ్ టైం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. కానీ మనం ఏమనుకుంటామంటే నా మూలంగా ఈ డిలే అవుతుందేమో అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. లేదంటే నా డిసొబీడియన్స్ మూలంగా డిలే అవుతుందని చెప్పేసి కూడా మనం ఎప్పుడు ఆలోచించాం. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడానికి, లేకుంటే పక్కన వాళ్ళు వల్ల నాకు డిలే అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఒక బిగ్ స్పీకర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో తను ఏమని చెప్తుంది అంటే, ఎవ్రీ టైమ్ షీ యూజ్ టు ప్రే అబౌట్ హర్ హస్బెండ్. ఏమని అంటే, దేవుని మార్చు ప్రభా, దేవుని మార్చు అని చెప్పేసి అలా ప్రార్థన చేస్తూ ఉండేదంట ఆవిడ. సో ప్రార్థన చేస్తూ పెద్ద మినిస్ట్రీ అండి యూఎస్లో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మినిస్ట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆవిడ అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాడ్ రివీల్డ్ సంథింగ్ గ్రేట్లీ టు హర్. ఏమని రివీల్ చేశారు అంటే, నువ్వు నీ భర్త గురించి ప్రే చేస్తున్నావు, కానీ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రాసెస్ యువర్ థాట్స్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్, అకార్డింగ్ టు మై థాట్స్. సో నా థాట్స్ ప్రకారంగా నీ థాట్స్ నువ్వు మార్చుకోవాలి, నీ థాట్స్ని చేంజ్ చేసుకోవాలి, నీ థాట్స్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి అని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా అక్కడ తను గమనించడం జరిగిందంట. సో వెంటనే ఆ మాట వినంగానే, ఆ మాట తలంపు దేవుడు ఇవ్వంగానే, సో వెంటనే షీ వాజ్ సో షాక్డ్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాను, ఇంత మినిస్ట్రీ నేను రన్ చేస్తున్నాను, లేకుంటే ఎంతమందికి నేను గైడెన్స్ ఇస్తున్నాను, ఎంతమందిని నేను లీడ్ చేస్తున్నాను, దేవుని వైపు నడిపిస్తున్నాను, నాలో ఇంకా ఏముంది మార్చుకోవడానికి అన్నట్లుగా తను షీ మైట్ థింక్ అబౌట్ ఇట్. బట్ when God spoke to her, she was able to sense the spirit of God, and she changed herself. అంటే తన హస్బెండ్ గురించే కానీ, లేకుంటే తనకి సంబంధించిన వారి గురించే కానీ అక్కడ కంప్లైంట్ చేయడం అనేది మానేసింది అని చెప్పేసి ఆవిడ చెప్పిందండి. సో తన హస్బెండ్ గురించి తను కంప్లైంట్ చేయడం మానేశాను అని చెప్పేసి చెప్పిందండి. అంటే మనం ఒక ప్రతి విషయాన్ని మనం కరెక్ట్గా ప్రాసెస్ చేయలేక పక్కన మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం, పక్కన మనం తప్పు పడుతూ ఉంటాం, వీళ్ళ మూలంగానే మనకి ఈ కష్టం వచ్చింది అనుకుంటూ ఉంటాం, వీళ్ళ మూలంగానే మేము ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం కొన్నిసార్లు, లేదంటే సెల్ఫ్ బ్లేమింగ్ చేస్తాం, లేదు అంటే మనకున్న స్పౌజెస్ను, బిడ్డలను బ్లేమ్ చేస్తూ ఉంటాం, లేకుంటే మనకుంటే ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేస్తాం, మన వెల్ విషర్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, లేకుంటే ఇలా అంటే మనకున్నటువంటి మేనేజర్స్ని, లేకుంటే మనకున్నటువంటి పీర్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా అంటే మనం ఎవరో ఒకరిని బ్లేమ్ చేయడం అనేది మనకి కావాలి. దట్ గివ్స్ ద సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి సో పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. సో అంటే ఇది మనం ఎందుకు చేస్తున్నాము అంటే, బికాస్ అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. సో దేవుడి చిత్తంలో మన కొరకు ఏం దాచిపెట్టాడు అది మనం తెలుసుకోలేకపోవటాన్ని బట్టి మనం పక్కన వాళ్ళని బ్లేమ్ చేయటము, పక్కన వాళ్ళ గురించి కంప్లైంట్ చేయటము, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పటము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా జరగటం వల్ల ఏమవుతుంది అంటే, మనకున్నటువంటి ఆ యొక్క స్పిరిచువల్ లెవెల్ అక్కడ అర్థమవుతూ ఉంటుంది. పక్కన వాళ్ళు మనం బ్లేమ్ చేసేవాళ్ళంగా, లేకుంటే పక్కన వాళ్ళు మనం తిట్టేవాళ్ళంగా, లేకుంటే పక్కన వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పేవాళ్ళంగా ఉన్నప్పుడు, లేకుంటే మనము పక్కన వాళ్ళ వల్లే ఇలాగ అయ్యింది అని చెప్పేసి మనం చెప్పే నేచర్తో మనం ఉన్నాము అంటే అవర్ స్పిరిచువల్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ లో అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, మోసెస్ ఇప్పుడు తన యొక్క 40 years ఆఫ్ లైఫ్ స్టైల్ మనకి తెలుసు. ఆ 40 years ఆఫ్ లైఫ్ స్టైల్లో తను ఎప్పుడు కూడా అంటే ఒక రాజకీయమైన జీవితాన్ని జీవించినట్లుగానే, ఒక కష్టము, నష్టము, బాధ అనేది తెలిసిన వ్యక్తిగా కనపడ్డు. అంటే తన యాంగర్ని, తన యొక్క ప్లాన్స్ని, తన యొక్క తలంపులన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తిగా, ఒక మంచి ఎగ్జిక్యూటర్గా కనపడతాడు అక్కడ. కానీ నెక్స్ట్ 40 years హీ లివ్డ్ సో మచ్ హంబుల్ లైఫ్. ఎంత హంబుల్ లైఫ్ని లీడ్ చేస్తుంటాడు అంటే, దేవుడు ఆల్ ద వే మరి ఆయన్ని హోరేబు పర్వతం మీద ఆయన కలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన హృదయాన్ని ప్రిపేర్ చేసి మరి ఈ యొక్క విల్డర్నెస్లో నుంచి ఇజ్రాయెల్స్ని బయటకు తీసుకురావడానికి ఆయన ఎన్నుకున్నట్లుగా కనపడుతుందండి. సో అంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క ఒబీడియన్స్ని, ఆయనకున్నటువంటి ఆ యొక్క సాత్వికత్వాన్ని దేవుడు అక్కడ మనకి బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. సో అటువంటి నమ్మకమైన వాడు, అటువంటి సాత్వికమైన మనసు కలిగిన వాడు ఎవరు కూడా ఈ బైబిల్లో ఎవరు కూడా లేరు ఈ లోకంలో అని చెప్పినట్లుగా కనపడుతుంది. అంటే ఇప్పుడు మోసెస్కి హీ టుక్ 40 years టు ప్రాసెస్ హిజ్ లైఫ్. సో దేవుని చిత్తాన్ని ఎరగడానికి, లేకుంటే దేవుని యొక్క
దేవుని యొక్క అంటే దేవునికి ఇష్టమైన విధంగా ఆయన నడవడానికి, దేవుని యొక్క ఇష్టానికి సారంగా ఆయన అడుగులు ముందుకు వేయడానికి తనకి టైం అంత పట్టింది. అలాగే నా జీవితంలో నాకెంత టైం పడుతుందో, నీ జీవితంలో నీకెంత టైం పడుతుందో. సో ఈ కంప్లైనింగ్ నేచరు, ఈ యొక్క పక్కన వాళ్ళని డౌన్ కాస్ట్ చేసి మాట్లాడే మాటలు, లేదంటే పక్కన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే మాటలు, లేకుంటే వాళ్ళ వల్లే మనకి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసినట్టు మాటలు, లేదంటే నా స్పౌస్ మూలంగా ఇప్పుడు మన స్పౌస్ వల్లే మనకు అన్ని విషయాల్లో మంచిగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం వెళ్ళి వాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటాం. లేదంటే మన పిల్లలు, మన యొక్క కుటుంబ సభ్యుల వల్ల మనం ఎంతో హ్యాపీగా ఉంటాము. మనకు అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. టైమ్లీగా అన్ని హెల్ప్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ స్టిల్ మనం వాళ్ళ గురించే మనం నెగిటివ్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంటే చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు. సో మనకున్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్ని మనం మార్చుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దేవుడు ఆల్రెడీ మనం డిటామిలో చదువుకున్న ప్రకారంగా 11 డేస్ ఆఫ్ జర్నీ అండి మనకి. సో ఆ కానాన్ దేశానికి వెళ్ళడానికి వాళ్ళకి 11 డేస్ ఆఫ్ జర్నీనే కానీ, బట్ బికాస్ ఆఫ్ ద హార్డ్నెస్ ఇన్ దేర్ హార్ట్స్, బికాస్ ఆఫ్ ద స్టిఫ్డ్ నెక్ పీపుల్, సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 40 years. సో అదేవిధంగా నీ జీవితంలోనూ నా జీవితంలో దేవుని ప్రామిసెస్ని మనం ఫుల్ఫిల్ అవ్వడానికి మనకి ఎందుకు టైం పడుతుందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మన డిజోబీడియన్స్ ఏమన్నా కారణంగా ఉందేమో, లేదంటే మన యొక్క మాటలు ఏమన్నా మన తలంపులు ఏమన్నా అడ్డుగా వస్తున్నాయేమో ఒక్కసారి మనం చెక్ చేసుకుని, ఈ యొక్క లెంటన్ సీజన్లో మనల్ని మనం కరెక్ట్ చేసుకుని, దేవుని దగ్గర మన హృదయాన్ని మనం పోరౌట్ చేసినప్పుడు, దేవుని యొక్క కార్యాల్లో మనం ఎన్నో గొప్ప విజయాల్ని, గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప మేలుని మన జీవితాల్లో మనం పొందుకుంటూ మనం ముందుకు సాగుతామని నమ్ముతూ, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని, ఈ యొక్క వాక్యాన్ని కూడా నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. Thank you everyone for watching these videos and encouraging them. Please do like, share and subscribe. Thank you. Have a blessed day. Bye-bye.